శాసనసభలో చర్చకు సై అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించారు. అభివృద్ధి, నదీ జలాలపై మాట్లాడడానికి సిద్ధమంటూ అసెంబ్లీలో చర్చిద్దామంటే ప్రెస్ క్లబ్కు వెళ్లి రాద్ధాంతం చేస్తున్నాడంటూ బట్టి విమర్శించారు. నేను స్పందించేంత స్థాయి కేటీఆర్ది కాదంటూ మహేష్ కుమార్ గౌడ్ మీ నాన్నని ప్రతిపక్ష హోదా అడుక్కొని రమ్మంటూ పొన్నం ప్రభాకర్ చెల్లెలి ఫోన్ ట్యాప్ చేసిన నీచ చరిత్ర నీది అంటూ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. రేవంత్ను అంటే కూసి కారం పెడతామంటూ కవ్వంపల్లి సత్యనారాయణ ఒక అడుగు ముందుకు వేశాడు. తెలంగాణ సిద్ధించాక రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై, గోదావరి, కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ఇదే విషయంపై కేసీఆర్ సభలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిస్తే ఆయన రారు, మేము వస్తామని కేటీఆర్ చివరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్కు పోయి చర్చకు వచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తనతో ముఖ్యమంత్రి చర్చకు రావాలంటూ ప్రెస్ క్లబ్లో కేటీఆర్ సవాళ్లు విసరడంపై బట్టి స్పందించారు. కృష్ణా, గోదావరి జలాలను ఇష్టం వచ్చినట్లు వాడుకోండని ఏపీ సర్కార్కు కేసీఆర్ చెప్పింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. సంబంధిత వీడియోలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారని గుర్తు చేశారు. ప్రాజెక్టుల పేరుతో 1,50,000 కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుమని 10 ఎకరాలకు కూడా నీరందించలేదని ఎద్దేవా చేశారు. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దక్కవంటూ ఉప ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. కేటీఆర్ది తాను స్పందించేంత స్థాయి కూడా కాదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే అసెంబ్లీ ఉందని, అసెంబ్లీలో ప్రతిపక్షాలకే ఎక్కువ సమయం ఇస్తున్నామని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలపై అసెంబ్లీలోనే చర్చిస్తారని, కేటీఆర్కు చేతనైతే అసెంబ్లీకి వచ్చి చర్చించాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కేసీఆర్తో లేఖ రాయించుకొని ఆయన వద్ద నుంచి ప్రతిపక్ష నేత హోదా తీసుకొని చర్చకు రావాలంటూ కేటీఆర్కు సలహా ఇచ్చారు. అసెంబ్లీలో చర్చ అయితేనే అంతా రికార్డుల్లో ఉంటుందని వారు పునరుద్ఘాటించారు.